వార్డు కౌన్సిలర్ ఉన్నారు. ఇప్పుడు వార్డు అని తెలుసుకున్న ఇక్కడ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, వీటి గురించి ముందుగా 19వ వార్డు ప్రజలకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము. నేను కొల్లా కోటిరెడ్డి 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడి ఉన్నాను. మీరందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము. అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ మేజర్గా డ్రైనేజీ సమస్య బాగా ఉన్నది. పైనుంచి డిపో దగ్గర నుంచి వస్తున్న వాటర్ మొత్తం రైన్ వాటర్ వచ్చినప్పుడు అయితే చాలా కార్లు, ఇళ్ళు అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా అవుట్లెట్లు అనేది కంపల్సరీగా కనుగొని ఇక్కడ మురుగునీరు బయటికి వెళ్ళిపోయే విధంగా, ప్లస్ రైన్ వాటర్ కూడా పోయే విధంగా మంచి డ్రైన్లు, పెద్ద పెద్ద డ్రైన్లు నిర్మించాల్సిన అవసరం ఉంది అవుట్లెట్ల కోసం. దాంతోపాటు రోడ్లు కూడా చాలా చోట్ల సిమెంట్ రోడ్లు లేకపోవడంతో పాటు ఉన్న రోడ్లను కూడా కట్ చేసి స్పీడ్ బ్రేకర్లు వేసి ఎవరింటి ముందుల వాళ్ళు కట్టలుగా కట్టుకొని చాలా ఆగమాగంగా ఉన్నది. పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అవుట్లెట్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. ఎట్నుంచి నీళ్లు తీయాలన్నా కానీ అంత మెరకమైన ఉండటం, కొంచెం లోతట్టుగా ఉండటం వలన కొంచెం వర్షం వచ్చినా కానీ లోతట్టులో ఉన్న ఇళ్ళు మొత్తం కూడా మునిగిపోవటం, బేస్మట్టం లెవెల్లో మునిగిపోయి బియ్యం, పప్పు, ఉప్పు మొత్తం కింద పెట్టుకున్న వస్తువులన్నీ ఆగమైపోవటం జరుగుతుంది. కార్లు కూడా చాలా కార్లు ఆగమైపోయినాయి మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా. మేజర్గా ఆ సమస్యను పరిష్కరించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని వార్డు ప్రజలకు మాటిస్తున్నాను. దాంతోపాటు ఈ డ్రైనేజీలు క్లీనింగ్ కూడా మా వార్డు చాలా పెద్ద వైశాల్యంలో ఉండటం వలన ఇచ్చిన ముగ్గురు మనుషులని సరిపోవటం లేదు మా వార్డుకి. అది వాస్తవంగా వాళ్ళు తిరగటానికి కూడా 1 వీక్ పట్టుద్ది. అటువంటిది పరిస్థితుల్లో చెత్త మెయింటెనెన్స్ కానీ, మురుగు కాలువలు క్లీనింగ్ చేయటం కానీ, చెత్త క్లీన్ చేసేదానికి, బజార్లు ఊడ్చేదానికి ఈ వాళ్ళు కాదు కదా 9 మందిని పెడితే కానీ ఈ వార్డుకి సరిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బజార్ ఉన్న 2 బజార్లు ఉన్న వార్డుకి 2-3 కామాటీలను పెడుతున్నారు. ఇంత పెద్ద ఏరియాలో ఉన్న వార్డుకు కూడా 2-3 కామాటీలను పెట్టడం వలన చాలా ఇబ్బందులు గురవుతుంది. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాము మేము. దాంతోపాటు రోడ్లు, కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ కొన్ని మధ్యలో లేకుండా కొన్ని మాది అవుట్కట్స్ ఏరియా కాబట్టి కొంత ఎలక్ట్రికల్ బంచ్ కేబుల్ మీద నడుస్తుంది. దానికి 3 ఫేస్ వైర్లు లాగాలి. తర్వాత వీధి దీపాలు కూడా కొంత జాప్యం జరుగుతుంది. అది కూడా మేము అటువంటిది ఏం జరగకుండా దాన్ని క్లారిఫై చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ప్రతి విషయంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ దారుడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని చెప్పి మా మంత్రి గారు చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారు పద్మావతి మేడం గారి సహాయ సహకారాలతోటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు, పెన్షన్లు, గ్యాసు, కరెంటు అన్నీ ఉచితంగా అందించాలని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాము. దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ కార్యక్రమాలన్నీ మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకున్న సత్సంబంధాలతోటి ఎమ్మెల్యే గారితో, మంత్రి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. గతంలో కొంచెం అందుబాటులో లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఏమీ పని లేదు, నా కొడుకు వ్యాపారాలు చూసుకుంటున్నాడు. నేను పూర్తి స్థాయిలో మేము వార్డు అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తానని మీ అందరికీ ఈ టాప్ 1 టీవీ తరపు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాలాజీ అపార్ట్మెంట్ నుండి మేళచెరువు డైరెక్ట్గా రోడ్డు ఎక్కడానికి కొంత ప్రైవేటు వ్యక్తులది కొంత భూమి ఉండటం వల్ల కొంచెం సమస్య వచ్చి అక్కడ రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా అవతల కుందోజు వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి మేము ఈ 2 బజార్లు దాన్ని స్ట్రైట్ చేయడానికి మా మేడం గారు అందరిని పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ సమస్యను క్లియర్ చేయడంతో పాటు అక్కడ లోతట్టు ప్రాంతంలో రైన్ వాటర్ వలన కొంచెం పెద్ద వర్షం కురిసినా కానీ మునిగిపోతున్న ఇళ్ళకి అన్నిటికి ఇబ్బంది లేకుండా డ్రైను పెద్దగా కట్టి దాని
సపరేట్గా దాని సిస్టమ్ ప్రకారంగా వాటర్ను ఎక్కువగా ఆగకుండా తీసుకుపోయే విధంగా ప్లాన్ చేపిస్తానని కోరుతున్నాను. దాంతోపాటు నన్ను 19వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తోటి మున్సిపాలిటీకి పంపించగలరని 19వ వార్డు ప్రజలందరినీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ పాదాభివందనలు తెలియజేస్తున్నాం. 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కొల్లా కోటిరెడ్డిని మేడం గారు అభ్యర్థిని కేటాయించడం జరిగిందండి. ఇలాంటి అభ్యర్థి ఉంటే కనుక ఫ్యూచర్లో మనకి ఇంకా వాస్తవాన్ని చెప్పాలంటే డెవలప్మెంట్ కావాలంటే పైన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం డెవలప్ చేసుకుంటే బెటరు. ఈ అభ్యర్థిని గెలిపిస్తే కనుక మన ఖచ్చితంగా మన రోడ్లైనా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా తీర్చగలుగుతాడు. అతని తరపు నేను కూడా హామీ ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే మేడం నేను హామీ ఇచ్చింది మన భవానీ నగర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిగా అభివృద్ధి చేసుకోవాలంటే ముందు ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని మన కోటిరెడ్డిని మున్సిపాలిటీ ఆఫీస్కి పంపించాలని కోరుకుంటున్నాను. 19వ వార్డు ప్రజలందరికీ ఇదే విజ్ఞప్తి. ఈరోజు టాప్ వన్ న్యూస్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొదటిసారి వారు మా ఇంటర్వ్యూ తీసుకోవటం. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాజీ నాయక్, రిటైర్డ్ ఎంప్లాయీ. భవానీ నగర్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీర్చడానికి కొల్లా కోటిరెడ్డి గారు శాయశక్తులు కృషి చేస్తారు. గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. మేడం గారు తర్వాత మినిస్టర్ గారిది ఇక్కడ మంచి మాకు ఆశీర్వచనాలు ఉన్నాయి. వారు ఆశీర్వచనాలతోనే ఏది మన అండర్ డ్రైనేజ్ కానీ ఈ రోడ్లు కానీ ఎక్కడైతే ఎవరైతే కొంతమంది కావాలని వాంటెళ్ళి కోటిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం రోడ్లను క్లోజ్ చేయించి కొత్త రకమైన ప్రచారం లేపుతున్నారు. వాళ్ళు చేసే అరాచకాలు ఇక్కడ ఇంకొన్ని ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలను కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ బుద్ధి చెప్పాలంటే ఈ వార్డు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ కూడా మా మిత్రులందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మా ఎస్టీ లంబాడి కులమస్తులు కానీ వేరే కులస్తులు కానీ అందరూ కూడా కొల్లా కోటిరెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటు వేసి కోదాడలో ఉన్న 35 వార్డులలో హైయెస్ట్ మెజారిటీ తీసుకొచ్చి మనం మేడం గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి గతంలో వారి సత్యమణి ప్రసన్న లక్ష్మి గారు కూడా చాలా సర్వీస్ చేశారు. కానీ పాపం వారిని కూడా కొంతమంది గుళ్ళో కూడా రానియకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. అది చాలా బాధాకరం. ఒక ఆధ్యాత్మికవాదిగా ఒక దేవాలయ టెంపుల్ మెయింటైన్ చేసినటువంటి హాజీ నాయక్ ఇవాళ ఈ బజార్లో ఎప్పుడు లేని అన్నటువంటి కుల ఫీలింగ్ తీసి మమ్మల్ని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళని కొద్దిగా దూరం పెట్టాలని చెప్పేసి దేవాలయం అందరికి సంబంధించింది, ఒక్క కులానికి కాదు, ఒక్క మతానికి కాదు అని కోరుకుంటూ, మరి కొల్లా కోటిరెడ్డి గారికి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి కానీ, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కానీ, మా బంజారా సంఘం నుంచి కానీ, మా సేవాలాల సంఘం నుంచి కానీ మేము వారి కోసం ఆనిచలు కృషి చేస్తున్నాం. వారిని అత్యధిక మెజార్టీ గెలిపించి మళ్ళీ ఇదే మీ టాప్ న్యూస్ ముందు మేము నిలబడతామని చెప్పి కోరుకుంటూ మీ అందరూ ప్రచారం చేస్తూ, ఈ భవానగర్ వార్డు సభ్యులందరూ కూడా దయచేసి ఏది ఏమన్నా కూడా హస్తం గుర్తు మీద 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకే వచ్చేసి అందరూ ఓటు ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటున్నాం. బయట ఉన్న మా పిల్లల్ని కూడా పిలిపించుకుంటున్నాం. విచిత్రం విషయం ఏంటంటే ఈ వార్డులో ఉన్నటువంటి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నాకు ఫోన్ చేయడం అయింది. అన్నగారు మీరు అద్భుతంగా చేస్తున్నారు, రెడ్డి గారి వెనకాల తిరిగి మేము ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా వారికి ఓటు వేయడానికి వస్తున్నారు. ఆ రోజు కూడా మీకు టాప్ న్యూస్ వారికి మేము వారితో ఇంటర్వ్యూ ఇస్తాం. ఎంత ప్రేమ ఉంటే కోటిరెడ్డి గారి మీద, ఎంత ప్రేమ ఉంటే హస్తం గుర్తు మీద, ఎంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ మీద వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ జరిగిన అరాచకాలు ఇక్కడ జరగనివ్వము. వారి ఆధ్వర్యంలో ఈ వార్డు డెవలప్ అవుతుంది. వారితో చేపిస్తాం. మినిస్టర్ గారి ఆశీర్వచనాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి 19వ వార్డు సభ్యులందరూ కూడా దయచేసి పొద్దున ఎర్లికి వచ్చేసి ఓటింగ్ కోరుకుంటున్నాం. ఒక సంవత్సరం లోపులోనే 19వ వార్డులో ప్రతి బజార్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తామని మాటిస్తున్నాను. నేను 19వ వార్డు ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత టర్మ్లో మ్యాక్సిమం వీలైనంత వరకు ఫండ్స్ తీసుకొచ్చి భవానీ నగర్ అభివృద్ధి కోసం కొల్లా కోటిరెడ్డి ప్రసన్న గారు
ప్రయత్నం చేశారు. ఈ టర్ములో కూడా మంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు, పద్మావతి గారు, ఎర్రనేని బాబు గారు, ముత్తవరపు పాండురంగారావు గారు, వీళ్ళందరూ కూడా టౌన్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆ విధంగా మనం కూడా భవానీనగర్ 19వ వార్డులో కొల్లా కోటిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతోని హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కోటిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇందాక ముందు కోటిరెడ్డి గారు చెప్పినట్టుగా భవానీనగర్ బాలాజీ అపార్ట్మెంట్ నుంచి మేళ్ల చెరువు రోడ్ ఏదైతే ఉందో అది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ విషయాన్ని కూడా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు నిన్న ఈ వార్డులోకి వచ్చి చెప్పి ఉన్నారు. ఈసారి పరిష్కారం అవుతుంది కాబట్టి అదేవిధంగా రోడ్లు, విద్యుత్ దీపాలు ప్రతి విషయంలో అలర్ట్గా ఉండి మన కోసం కృషి చేస్తున్నారు కాబట్టి కోటిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. 19వ వార్డు ప్రజలందరికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా మరి ఈరోజు ఎన్ఏ వెంకటరత్నం బాబు గారు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. కొల్లా కోటిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాబు గారు మేమందరం కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలియజేసింది వార్డు ప్రజలకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని తీసుకుపోస్తూ గత 10 సంవత్సరాలు చేయలేని అభివృద్ధిని వారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో చేసి చూపించారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ వార్డు అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి నెక్స్ట్ కూడా మీరు కొల్లా కోటిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ యొక్క 19వ వార్డు యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలను ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇంకా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ ఇంకా ఎలాంటి సంక్షేమ కార్యక్రమం రావాలన్నా కొల్లా కోటిరెడ్డి గారు గెలిచినప్పుడైతే ఆ కార్యక్రమం అంతా ఆయన చెప్తా ఉన్నా. అదేవిధంగా పోయినసారి ఇక్కడ మేజర్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక అసభ్య పదజాలంతో వాడినాడు. అలాంటి పదజాలం అంటే ఆయన పార్టీని ఆయనే ఇబ్బందులో పెట్టుకునే విధంగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. కాబట్టి ఈ కోదాడ మున్సిపల్ పరిధిలో ఉన్న 35 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తూ ముఖ్యంగా 19వ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపు ముఖ్యంగా కొల్లా కోటిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనం అందరం కానుక ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అంటేనే భవానీనగర్లో ప్రధానంగా విఘ్నులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. మీరు ఆలోచించండి, ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నది. ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలు కోదాడకి అభివృద్ధి కోసం ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. వాటిని గ్రౌండింగ్ చేయడానికి ఈ సంవత్సరం లోపల గ్రౌండింగ్ చేయడానికి నిన్న మన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు నిన్న హామీ ఇచ్చి త్వరలో వాటిని గ్రౌండింగ్ చేయడానికి ప్రారంభిద్దాం అనుకున్నాం. అందులో ముఖ్యంగా మన భవానీనగర్లో ఉన్నటువంటి ప్రధాన డ్రైనేజీ సమస్యని తీర్చడానికి ఆమె ముఖ్యంగా అందరికీ ఈ సభాముఖంగా అందరికీ హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు కావాలంటే మళ్ళీ మన 19వ వార్డులో తప్పనిసరిగా మన కోటిరెడ్డి గారు విజయం సాధించాలి. మీరంతా హస్తం గుర్తుకి ఓటు వేసి కొల్లా కోటిరెడ్డి గారిని గెలిపించి మున్సిపాలిటీకి పంపిస్తే మన 19వ వార్డులో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఒక సమన్వయ కమిటీ వేద్దాం అనుకున్నాం. ప్రతి బజార్ నుంచి ముఖ్యులను తీసుకొని సమన్వయ కమిటీ వేసి ఆ సమన్వయ కమిటీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి కాబట్టి మీరు విఘ్నులు, మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఉద్యోగస్తులే ఉన్నారు, మరి రిటైర్డ్ ఎంప్లాయీసే ఉన్నారు. మీరంతా ఆలోచించి తప్పనిసరిగా హస్తం గుర్తుకు ఓటు వేసి మరి మన కొల్లా కోటిరెడ్డి గారిని మున్సిపాలిటీలో పంపించి వారిని సక్రమంగా నిధులు తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నిస్తామని మీకు ఈ ముఖంగా వారి సమక్షంలో మేము కూడా హామీ ఇస్తున్నాం. ఏదైనా మీకు వచ్చినటువంటి సమస్యను నేరుగా కోటిరెడ్డి గారికి కాకుండా ఈ సమన్వయ కమిటీలో మీ బజార్లో ఉన్నటువంటి సభ్యునికి తెలియజేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ
మరి మీరందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి కొల్లా కోటిరెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.